సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని ఆశీర్వాదం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని ప్రార్థిస్తూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటంటే, నీ కోసం నేను తెచ్చినటువంటి ఈ శుభవార్తను తప్పకుండా విని తెలుసుకో. నమ్మకంతో ఈ సాయి మాటలను ఆలకించిన తర్వాత నీ మనసు తప్పకుండా ప్రశాంతంగా ఉంటుంది అని అయితే బాబాగారు అంటున్నారండి. మరి బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ సందేశం ఏమిటి తెలుసుకునే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తల్లి, నీ ఎదురు చూపులు ఫలించబోతున్నాయి. కేవలం నీ బిడ్డల కోసం మాత్రమే నీ జీవితాన్ని గడుపుతూ ఉంటున్నావు కదూ. అన్ని బాధలను భరిస్తూ ఎవరికీ చెప్పుకోలేక, చెప్పాలంటే వారి వద్ద చులకనాభావం అనే ఉద్దేశంతో ఏమీ చేయలేకపోతున్నావు. భారమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నావు. బాబా, అసలు ఈ జీవితమే నాకొద్దు, ఆనందాలను సంతోషాలను అన్నిటినీ దూరం చేశావుగా. ఇక ఈ జీవితానికి అర్థం అనేది కూడా ఏమీ లేకుండా నన్ను విగత జీవిలా బ్రతుకుతూ ఉండమని చెప్పి శపించావు. కేవలం నా బిడ్డల కోసం ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాను. నాకసలు దేని మీద ఆశంటూ లేదు. వారి భవిష్యత్తును అయినా నా జీవితంలా కాకుండా ఒక అర్థవంతంగా అందంగా ఉండేలా చూడు స్వామి అని అడుగుతున్నావు కదూ. పూర్వజన్మల పాప ఫలితంగా నువ్వు దుర్భరమైన జీవితాన్ని గడపవలసి వచ్చింది, కాదనడం లేదు. ఎన్నో రకాలుగా అలసిపోయావు. ప్రతి క్షణం నువ్వు కుమిలిపోతూ ఉంటున్నావు. చింతించవద్దు, ఎక్కువగా ఆలోచించవద్దు. జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఇంకా ఎక్కువగా నువ్వు బాధ పెట్టుకోవద్దు. జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపో. నీవు ఇంకా ఎన్నో మంచి రోజులు చూడబోతున్నావు. ఇంతటితో నీ జీవితం ముగిసిపోయింది అని అనుకోవద్దు. అలాంటి భ్రమలో ఉండవద్దు. కష్టాలు కన్నీరు ఎవరికీ శాశ్వతంగా నిలిచిపోవు. ఏదైనా సరే వచ్చిన దారే తిరిగి వెళ్ళిపోతాయి. అవి మనతో ఉన్న క్షణంలోనే మనల్ని ఎక్కువగా గురి చేసేలా ఉంటాయి. మనల్ని ఏ పని చేయకుండా అడ్డుతెరదగా నిలిచి ఉంటాయి. వాటిని చూసి నువ్వు ఎంతైతే భయపడతావో అవి కూడా అంతే భయపెట్టాలని చూస్తాయి. ఏది ఏమైనా, ఏది జరిగినా విధిరాతవలే అని తెలుసుకో. అంతా నీ మంచి కోసమే జరిగిందని భావించు. కొన్ని నువ్వు ఊహించని విధంగా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి అంతలోనే నీ జీవితం ముగిసిపోయిందని నిర్ధారణకు రావద్దు. ముందు జరగబోయే మార్పులు, మంచి క్షణాలు నీకు తెలియవు కదా. కేవలం సర్వాంతర్యామి అయిన ఈ సాయికే తెలుసు. అందుకే మిమ్మల్ని అసహనానికి గురి చేసే సంఘటనలు ఎన్ని జరిగినా వాటిని చూసి పారిపోకుండా, వాటి మాయలో చిక్కుకోకుండా ఆ సమయం అంతా నీ సాయి సన్నిధిలో గడుపు. ఇక నీ జీవితం ముగిసిపోయిందని చింతించవలసిన అవసరం లేదు. రాబోయే రోజులన్నీ కూడా నీకు అనుకూలంగా మారి నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా నీ సాయి ఎన్నో మార్పులను తీసుకురాబోతున్నాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా కంగారు పడవద్దు. నేనున్నాను అని ఏ క్షణము మర్చిపోవద్దు. దేనికి కంగారు పడవద్దు. అన్నీ నేను చూసుకుంటానని నీకు మాట ఇస్తున్నాను. నా నామాన్ని ప్రతి నిత్యం స్మరిస్తూ ఉండు. ఎవ్వరు తోడు లేరని దిగులు పడవద్దు. నేను నీకు తోడుగా ఉంటున్నాను. నీ వెనకే ఉంటున్నాను. నా భక్తుల కోసం నేను ఎలాంటి ఇబ్బందులైనా పడడానికైనా సరే నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఎక్కువగా ఆలోచించవద్దు. నువ్వు అనుకున్న పనిలో నిజాయితీగా ఉందిగా, అలాగనే ఆత్మవిశ్వాసం కూడా ఉంది. తప్పకుండా నువ్వు సాధించగలుగుతావు. అయితే చిన్న చిన్న ఎదురు దెబ్బలు ఎదురుపడ్డాయి. అవి చూసి ఏమాత్రం వెనుకంజ వేయవద్దు. నీలో నీకు తెలియని శక్తియుక్తులు చాలా దాగి ఉన్నాయి. నువ్వు సమయం వచ్చినప్పుడు తప్పకుండా నిరూపించుకోవాలి. నువ్వు నమ్మకంగా ఏది కోరుకున్నా అది తప్పకుండా నీకు నా అనుగ్రహం ఉంటుంది. ఎక్కడైతే నువ్వు బాధింపబడ్డావో, ఎక్కడైతే నువ్వు వేధింపబడ్డావో, ఎక్కడ నువ్వు పడిపోయావో తిరిగి నిన్ను అక్కడే కాలం నిన్ను 100 రెట్లు బలంగా నిలబెట్టబోతుంది. కావలసింది కేవలం బలమైన సంకల్పం మాత్రమే. ఎందుకంటే అది నీ సాయి అనుగ్రహం వల్లే తెలుస్తుంది. ఈ విషయం నువ్వు తప్పకుండా తెలుసుకో. నువ్వు నీ బిడ్డల గురించి, వారి భవిష్యత్తు గురించి అంతగా బాధపడవలసిన అవసరం లేదు. నీ ఆశలన్నీ వారి కోసమేని నాకు తెలియదా. జీవితం అంతా మొత్తం చదివిన నీ సాయికి వారి భవిష్యత్తు గురించి నాకు గుర్తు చేస్తావా? నువ్వేమీ దుఃఖించవలసిన అవసరం లేదు. అలాగనే ఎక్కువగా ఆలోచించవలసిన అవసరమూ లేదు. వారికి మంచి భవిష్యత్తునే ఇస్తాను. అలాగే
వారికి నా పూర్తి సహాయం కూడా ఉంటుంది. ఇప్పటి నుండే వారికి అన్ని విలువలు తెలిసేలా తెలియపరచు. నువ్వు వారికి ఆస్తులు ఇవ్వకపోయినా ఎలాంటి బాధ లేదు, కానీ మంచి సంస్కారం ఇవ్వడంలో మాత్రం నీ పాత్ర ఎక్కువగా ఉంటుందని మర్చిపోవద్దు. నాకు వచ్చిన కష్టాలు ఎవరికీ చెప్పుకోలేనప్పుడు నీ సాయి ముందు కూర్చొని చెప్పు. నేను అన్నీ ఆలకిస్తూ ఉంటానుగా. వాటిని తప్పకుండా ఏదో ఒక పరిష్కారం చూపిస్తాను. నువ్వు ఆరోగ్యాన్ని సైతం పాడు చేసుకుంటూ ఉంటున్నావు. సమయానికి కాస్త తిండి నిద్ర కూడా అలవాటు చేసుకుంటూ ఉండు. ప్రతిరోజు నీ సాయి విభూతిని ధరించడం మర్చిపోవద్దు. అలాగనే నీ బిడ్డలకు కూడా అలవాటుగా మార్చు. వారు జీవితాన్ని చూసి మురిసిపోతున్న క్షణాలు రాబోతున్నాయి. అన్నీ స్థిరంగా సమకూర్చే బాధ్యత నీ సాయిది. నా బాధంతా కేవలం నీ గురించే. నా పలుకులు విన్నంతసేపు, నా మాటలు విన్నంతసేపు క్షేమంగా ధైర్యంగా ఉంటావు. తర్వాత మరలా అదే విధంగా అదే ధోరణితో ఆలోచిస్తూ ఉంటావు. నీ సాయికి ఒక మాట ఇస్తావా? ఇక ఎప్పుడు ఎన్నడూ నీ కన్నీరును వృధా చేయనని ఇప్పుడే ఈ క్షణమే మాట ఇవ్వు తల్లి. నీ చెయ్యి పట్టుకొని నీ గమ్యానికి తప్పకుండా చేరుస్తాను. నువ్వు సిద్ధంగా ఉండు. నమ్మకంతో సిద్ధంగా ఉంటే చాలు. నువ్వు ఊహించని విధంగా నీ గమ్యానికి నేను చేరుకునేలా చేస్తాను. నువ్వు చేయవలసిందల్లా నాకు పూర్తి శరణాగతి అవ్వడం మాత్రమే. అంతకు మించి నువ్వు ఏమీ చేయనవసరం లేదు. నువ్వు చేసే పనిలో అశ్రద్ధ చూపకుండా పనినే దైవంగా భావిస్తూ ఉంటున్నావు. ప్రతిరోజు భగవంతుని ఎదుట కన్నీరు కారుస్తూ ఉన్నావు. నీకు ఎదురుగా నిల్చున్న సమస్యలను గుర్తు చేసుకుంటూ ప్రతిరోజు విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉన్నావు. గడిచిపోయిన రోజులను మరలా గుర్తు చేసుకుంటూ ఎక్కువగా ఆలోచించవద్దు. క్షణక్షణం నువ్వు దుఃఖిస్తూ ఉంటే నిన్ను నేను చూడలేకపోతున్నాను తల్లి, తట్టుకోలేకపోతున్నాను. అలా నువ్వు దుఃఖిస్తూ ఉంటే అవి నిన్ను తీవ్రంగా బాధించాలి అని చూస్తూనే ఉంటాయి. నువ్వు ధైర్యంగా ఉంటావో అప్పుడే నువ్వు ఎటు చూసినా అటువైపు నీ సాయి రూపం నీకు కనిపిస్తుంది. కాబట్టి నీ మనసుకు ఏదైతే ప్రశాంతత కలుగుతుందో ఆ పనులు చేస్తూ జరిగిన దాని గురించి ఆలోచించకుండా ఉండు అంటున్నాను. నా లీలలను మననం చేసుకుంటూ ఉండు. నేను నీ తండ్రిని, నీ సకల మంచి చెడు చూసుకునే దైవాన్ని. ఈ ఊదిని నిత్యం ధరిస్తూ ఉండమ్మా. నీ మనసు నెమ్మదిగా కుదుటపడుతుంది. ఒక గొప్ప శుభవార్త నువ్వు వినబోతున్నావు. ఆ శుభవార్త విన్న తర్వాత నీ జీవితం తప్పకుండా మారబోతుంది. అలాగనే నీ కుటుంబానికి కూడా గొప్ప వార్తగా నిలిచిపోతుంది. నీ సాయి నిరంతరం నిన్ను రక్షిస్తాడు, కాపాడుకుంటాడు అనే నమ్మకంతో ఉండు. సంతోషంగా నీ కుటుంబంతో ఉండాలని నీ సాయి నుండి కోరుకుంటున్నాడు అని బాబాగారు అయితే ఈరోజు ఒక మంచి సందేశాన్ని, మంచి మాటలను మన కోసం అందించారండి. మరి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం సాయిరామ్.